బుల్చలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లోని 2 బూత్లలో రీపోలింగ్ అయితే కొనసాగుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో బరసత్ లోక్సభ నియోజకవర్గంలోని ఒక బూత్ లో, మాదాపూర్ లోక్సభ నియోజకవర్గంలోని ఒక బూత్ లో రీపోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు అయితే కొనసాగనుంది. రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ 2 బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ 2 బూతుల్లోనూ 7వ దశలో భాగంగా ఈ నెల 1న పోలింగ్ అయితే జరిగింది. బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల తర్వాత హింస చెలరేగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సందేశ్ ఖాళీ మహిళలు పోలీసు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 19 వరకు 400 కంపెనీల కేంద్ర బలగాలు బెంగాల్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఎన్నికలయ్యాక శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. సమస్యాత్మక ప్రాంతాల్లో శాంతి భద్రతలకు భంగం కలగకుండా చూసేందుకు జూన్ 19 వరకు కేంద్ర బలగాలు బెంగాల్లోనే ఉంటాయని తెలిపారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ సార్, చెప్పండి. ఇవాళ రీపోలింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడో జరిగే విధంగానే ఈసారి జరుగుతుందంటారా? దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? భారతీయ ప్రధానంగా బెంగాల్ లో జరిగినటువంటి అల్లర్లు పోలింగ్ సందర్భంగా 1వ తారీఖు జరిగిన పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్ల గురించి అంతా తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా సందేశ్ ఖాళీ ప్రాంతంలో గతంలో ఎక్కడైతే తీవ్రమైనటువంటి ఘోరాలు జరిగాయో దానికి ప్రధానమైనటువంటి కారకుడిని అరెస్ట్ చేసి మోడీ ప్రభుత్వం ఏదైతే అతన్ని శిక్షించిందో అటువంటి అదే ప్లేస్ లో మళ్ళీ పోలీసులు తమ యొక్క ప్రతాపాన్ని చూపించారు సాధారణమైనటువంటి జనం మీద. ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి ఓటర్లు, ఆడవాళ్లు వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. బూత్ క్యాప్చరింగ్ జరిగింది. ఏకపక్షంగా జరిగినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు. అందువల్ల బరసత్ లోక్సభ నియోజకవర్గంలోని ఒక బూత్ లో, అలాగే మధురాపూర్ లోక్సభ నియోజకవర్గంలో జరిగినటువంటి బూత్ లో ప్రత్యేకంగా బూత్ క్యాప్చరింగ్ జరిగింది. తీవ్రమైనటువంటి అల్లర్లు జరిగాయి ఆ ప్రాంతంలో. అందువల్ల ఆ 2 స్థానాల్లో కూడా మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ అక్కడ పోలింగ్ జరుగుతోంది. రేపు ఖచ్చితంగా ఎన్నికల యొక్క ఫలితాలను అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ 2 చోట్ల పోలింగ్ జరపడం అనేది గమనార్హం. అయితే వీటికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి అల్లర్లు అక్కడ జరిగినట్టుగా ఈసీ నిర్ణయించింది. అక్కడ ఉండేటటువంటి అధికారులు కానీ, పర్యవేక్షకులు కానీ వీళ్ళంతా కూడా దానికి సంబంధించి నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఈసీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చాలా సెన్సిటివ్ ఏరియా కావడంతో, అంటే అక్కడ జరిగినటువంటి ఘోరాలన్నీ సందేశ్ ఖాళీలో ఏం జరిగినాయో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆడవాళ్ల ట్రాఫికింగ్ జరిగింది, విపరీతమైనటువంటి హింస జరిగింది, ఆడవాళ్ళని చాలా నికృష్టంగా ట్రీట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో ఆ బాధితురాలనే ఆ ప్రాంతంలో పోటీ చేయడానికి మోడీ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం కూడా తెలిసినటువంటి విషయమే. ఇట్లాంటి నేపథ్యంలో ఈ 2 బూతుల్లో జరిగినటువంటి హింస కారణంగా, బూత్ క్యాప్చరింగ్ కారణంగా పోలింగ్ చేయాలని నిర్వహించింది. ఇప్పటికే చాలా వరకు చాలా ఎక్కువ స్థాయిలో పోలీసుల్ని, సెంట్రల్ బలగాల్ని కూడా నియమించినప్పటికీ కూడా ఇటువంటి అల్లర్లు జరగడం గమనార్హం. అందువల్ల ఎలక్షన్ అయిపోయినప్పటికీ కూడా, అంటే ఇవాళ పోలింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చినప్పటికీ కూడా 19వ తేదీ వరకు బలగాలన్నింటినీ కూడా అక్కడే కంటిన్యూ చేయాలని చెప్పి ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు చాలా పటిష్టమైనటువంటి బందోబస్తుతో ఇవాళ అక్కడ పోలింగ్ జరుగుతూ ఉంది. భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.